ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్యకాలంలో వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. అసలు ఎలా చూడాలంటారు అసలు దీన్ని? సార్, ఏ భక్తులు పోయినా తిరుపతి ఒకరోజు 2 రోజులు ఉంటారు. ఆ 2 రోజులు మందు మానుకోకుండా ఎవరు ఉండరు, దేవుడి దగ్గరికి వెళ్ళారు. సార్, నిన్న 2 వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. వాళ్ళని అడిగితే ఏం చెబుతున్నారు? సాక్షి పేపర్ వాళ్ళు, సాక్షి మీడియా వాళ్ళు మాకు డబ్బులు ఇస్తా ఉన్నారండి, మేము ఏదో చేసాం, మాకేం తెలియదండి అంటున్నారు. దాని గురించి ఏదో సార్, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన కానించి చేస్తున్న పనులు ఏంటంటే ఏదో రకంగా అవతల పార్టీ మీద దుమ్ము చల్లాలా, అధికార పార్టీని భ్రష్టు పట్టియాలా. అధికార పార్టీ అనే కదండి, అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడికి హిందూ మతం అంటే పడదు. ఆ మాట ఎందుకండి? ఆయన ముఖ్యమంత్రి అండి, మాజీ ముఖ్యమంత్రి. అవునండి, సర్వమతాలు సమానం అని చెబుతారు కదా ఆయన. నాకు ఒక్క విషయం చెబుతున్నా, ఏ రోజైనా ఏ దేవత దగ్గర కానీ పట్టు వస్త్రాలు భార్యాభర్తలు పోతారు. అవును సార్, ఎన్టీ రామారావు గారు భార్య చనిపోయిన తర్వాత తిరుమలకి పోలేదు పట్టు వస్త్రాలకి. ఎందుకు పోలేదు? పక్కన సతీమణి లేదు కాబట్టి పోలేదు. మరి దీనికి హిందూ మతం గురించి నమ్మకం లేకపోబట్టి ఈయన ఒక సైడ్ వేయాల్సిన కండ ఒక సైడ్ వేసి ఏమండి ఏదో ఇంటికాడ సెట్టింగ్లు వేసుకొని తిరుపతి ప్రసాద్ వాసన చూసి పక్కన పడేసారు రకాలన్నీ. తిరుపతి గురించి మాట్లాడుతుంటే ఎంత దరిద్రం అండి ఇది. దానికి తోడు ఒకటి, మీ బాబాయిని చైర్మన్ చేసావు, మీ బాబాయ్ పెళ్ళం ఉంది, ఇద్దరు బైబిల్ పెట్టుకొని చర్చికి వెళ్తారు. తిరుపతిలో అన్ని మత ప్రచారాలు చేయకూడదు. టికెట్ వెనకమాల జెరూసలేం టికెట్లు ఎందుకు వచ్చినాయండి? జెరూసలేం యాత్ర గురించి తిరుపతి టికెట్లు వెనకమాల ఎందుకు వచ్చినాయి? ఇవాళ తిరుపతి బాగుందని భక్తులు అంటే ఓరవ లేక ఇది ఒకటి పెట్టారు. ఏదో ఒకటి ఆడ బురద చల్లాల అంతే. అవసరం ఆయనకే ఉందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఏముంటుందంటారు? అవసరం ఏముందండి, ఏదో ఒకటి భ్రష్టు పట్టియాలా, అధికార పార్టీని కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టియాలా. ఇంకొకటి, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను కూడా పెట్టాడు. చిరంజీవిని తిట్టిస్తాం, సోదరు అని పేరు పెట్టి పవన్ కళ్యాణ్ని తిట్టిస్తాం. సార్, ఆమె చెప్పిందిగా హోమ్ మినిస్టర్ గారు, పలానా రెడ్డి వాడు చౌదరి అని పెట్టుకున్నాడు. సార్, ఒకటి, వీళ్ళు ఎంత దిగజారంటే ఎంత నీచానికి, చివరికి తల్లిదండ్రుల పేర్లు కూడా మార్చుకొని ఎవడికో పుట్టినట్టుగా. ఆ భాష మనకు వద్దండి, ఆ భాష మనకు వద్దు. నేను ఒప్పుకోను, అసలు ఆ భాషే నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోరు సార్, కానీ ఒక్కటి చెబుతున్నా, నా తండ్రి పేరు నేను చెబుతా, నా తల్లి పేరు నేను చెబుతా. వేరే వాళ్ళ నా తండ్రి అని చెప్పరు కదండి. నేను సోదరు అనుకోండి, నేను సోదరు అని చెప్పుకుంటా, అంతేగాని రెడ్డి వచ్చి సోదరు అని చెప్పుకోవటం, ఇంకోటి వచ్చి సోదరు అని చెప్పుకోవటం ఏమి లేదు. కాపులకి సోదరుల మధ్యలో గొడవ పెట్టాలా. ఇవాళ వంగవీటి మోహన్ రంగా కూతురుని తీసుకొచ్చింది కూడా అదే కాన్సెప్ట్. సరే, అవన్నీ సెకండరీ అండి. రాజకీయాలు అంటే కనుక ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, కామను. కాకపోతే అసలు తిరుమలని రాజకీయాలుగా మార్చడాన్ని అసలు ఎలా చూడాలంటారు? మీరు రాజకీయాలు చేసుకోండి, బయట ఎన్నైనా చేయండి. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అగ్రగామి దేవస్థానం. అవును. అక్కడ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కనీసం సంతకం కూడా పెట్టలా. ఏమండి, సరే నువ్వు ముఖ్యమంత్రికి చెల్లుబాటు అయిపోయింది. అదే తిరుమలలో నీ సెక్యూరిటీ గార్డు బూట్లు వేసుకొని వచ్చాడు. అవును. దానికి కూడా జనం సరే పానీలే అనుకున్నారు. ఇవాళ మందు బాటిల్ ఎవరి చేత పెట్టించి వాళ్ళిద్దరు దొరికారు కదా, యాడికి బావుగా అవన్నీ వాళ్ళిద్దరే ఇరుక్కోరుగా. వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు. సాక్షి పేపరు, సాక్షి మీడియా, వాళ్ళకే ఇప్పుడు ఒక మీడియా సంస్థకి ఇలా చేయాల్సిన అవసరం ఏమిటి అంటారు? అసలు ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఒకటేనండి, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టియాలా, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయాలా. ఎందుకు? వాళ్ళ కాన్సెప్ట్, కారణం ఏంటి అసలుకి? అక్కడి నుంచి వస్తాయండి వాళ్ళకి, జెరూసలేం నుంచి వస్తాయి. ఈయన ఏదో బొట్టు పెట్టి ఆ సినిమాలో పెడతాడు చూడండి, ఏదో ఆ విక్రమ్ సినిమానో ఏదో ఉంటుంది తమిళ సినిమా, వాడు బొట్టు పెట్టి అది చెబుతాడే ఆ టైపులో నటించాలని చూస్తాడు. సార్, ప్రజలందరికీ తెలుసు ఇతని కాన్సెప్ట్ ఏందో. ఇవాళ 100కి 80 మంది అర్థం చేసుకుంటున్నారు. ఒక 20 మంది ఉన్నారంటే గొర్రెలు. ఆ గొర్రెలు దాసు గారు చెబుతారు చూడండి,
ఇంకా అవన్నీ మనకు వదిలేండి, అసలు మనకి ఒకటి మత ప్రచారమే కదండి అది. అది వదిలేయండి, అసలు అది వదిలేయండి. ఇక్కడ మరి గతంలోనే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పాడు, నా కింద పనిచేసే వాళ్ళు నా అనుచరులు 2500 మంది ఇంకా తిరుమలలో ఉన్నారు అని ఆయన అంత గట్టిగా చెప్పినప్పుడు యాక్షన్ తీసుకోవడానికి ఇంత లేట్ ఎందుకు అవుతుంది? సార్ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన రోజే చెప్పాడు, గెలిచి ఫస్ట్ అసెంబ్లీలోనే చెప్పారు, సార్ నేను ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే 5 నిమిషాల్లో జగన్ లోనేస్తాను, నాకు అది కాదు కావాల్సింది, ముందు రాష్ట్ర అభివృద్ధి కావాలా, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత కాపాడాలా. వరుసగా ఏరతారండి, ఏరకుండా ఉండరు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత కాపాడాలా. సార్ అందాకెందుకు సార్, అసలు $9 $70,000 అని అన్న మనిషి ఇవ్వాలేదో కూటమి ప్రభుత్వంలో మందు బాటిల్ దొరికినాయి, ఆడ అవి దొరికినాయి, ఈ దొరికినాయి అని అంటంలో పెద్ద తప్పే విచిత్రం ఏముంది. అతనికి కావాల్సింది తిరుమల పవిత్రత దెబ్బతీయటం, అతని కాన్సెప్ట్ అది. తిరుపతి పవిత్ర సార్ హిందూ దేవాలయాల్లో దేవుడి బొమ్మలు ఎరగొట్టినప్పుడు, చేతులు నరికినప్పుడు, రథాలు తగలబెట్టినప్పుడే మాట్లాడలేదండి ముఖ్యమంత్రి గారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు కదా అయినా ఆ రోజు ఏమైనా నోరు తెరిచి మాట్లాడా? పక్కన ఉన్న ఈ బహుబహు కుక్కలు ఉంటాయి ఈ మాట్లాడిని, కానీ ఎవడు గుట్కా నానిగాడు, ఆ నల్లబరి రోజా, ఇటువంటి వాళ్ళు మాట్లాడారు తప్పితే. సార్ నేను మాట్లాడతాను సార్, వాళ్ళు అంటే మేము భయంకరంగా మాట్లాడతలా, వాళ్ళలాగా ఇంకో రకంగా మాట్లాడతలా. ఒక రికార్డ్ డ్యాన్సర్ని తీసుకొచ్చి పెట్టి చంద్రబాబు నాయుడు ఎవరు, బాలకృష్ణ ఎవరు, లోకేష్ ఎంత అనే లెక్కలో మేము మాట్లాడతలా. మా మహిళా నాయకురాలు ఎవరు కూడా మీ అంత చండాల పౌడర్స్ ఎవరు వాడతలా, మీ చండాల భాష మీ రకంగా ఎవరు మాట్లాడతలా. మీకు కేవలం కావాల్సింది తిరుపతిని భ్రష్టు పట్టియాలా. పట్టిస్తే ఏమొస్తుంది వాళ్ళకి? ఏమొచ్చింది? జెరూసలం నుంచి ఫండ్స్ వస్తాయండి. రాష్ట్ర ప్రతిష్టను తీసుకెళ్ళి ఎవరైనా సరే భూస్థాపితం చేసి ఫండ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారంటారా? మీరు రాష్ట్ర ప్రతిష్ట దాకా పోయారు సార్. రాయలసీమ ప్రాజెక్టులు ఆపింది చంద్రబాబు నాయుడు అన్నాడు. మీ ఫ్రెండేగా హరీష్ రావు చెప్పాడుగా 2020లో జగనే ఆపించాడని. ఇప్పుడు 2020లో జగనే ఆపించాడు అవి అని చెప్పించాడుగా. మరి జగనే ఆపిచ్చాడని చెప్పినప్పుడు నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు కదా, చంద్రబాబు సీమకు వెన్నుపోటు పొడిచాడు, సీమలో ఎలా పుట్టాడు ఆయన, సీమకు వెన్నుపోటు పొడుస్తున్నాడు అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. మీకు దండం పెడతా సార్, ఆ ఆంబోతు గురించి అసలు మాట్లాడదు సార్. వాడికి ఎవరం తవరం లేదు, ఎవరం తవరం లేని ఒక ఎదవాడు, వాడి గురించి చెప్పొద్దు. ఆ భాష మనకు వద్దండి. అవునండి, అనకుండా ఏంటండి ఏమంటామండి. హరీష్ రావు ఆ రోజున ఇంకోటి చెబుతున్నా అండి, దేవుడి గుడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి పూజారులు రాయి పైకి ఎత్తేవాళ్ళు కొబ్బరికాయ కొడతానికి. అదే కేసీఆర్ ఒక ప్రోగ్రాంకి పిలిచాడు జగన్మోహన్ రెడ్డిని, వంగి కొబ్బరికాయ కొట్టాడు. ఏమంటే ఒక బొక్కా పగిరి దగ్గర వంగి కొబ్బరికాయ కొట్టావే, దేవుడి దగ్గర పోతే నీకు పూజారులు రాయి అంది అలా. నీకు అసలు హిందూ మతం మీద ఏ మాత్రం ఉందా? ఇక్కడే తెలిసిపోతుంది కదండి. ఆంధ్రప్రదేశ్ అంటే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదండి. ఎందుకో తెలుసా, ఫస్ట్ పార్టీ పెట్టినట్టునే అధికారం ఇలా, మళ్ళీ ఇప్పుడు అధికారం బాగొట్టారు. ఈ ఆంధ్రాని ఎట్ట నాశనం చేయాలని కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నాడు. రాష్ట్రాన్ని బాగు చేసే లక్ష్యంతో ప్రతిపక్ష పాత్రను గట్టిగా పోషిస్తుంది వైసీపీ పార్టీ. 11 మంది ఎమ్మెల్యేలైనా సరే కూటమి ప్రభుత్వం భయపడుతుంది మమ్మల్ని చూసి అని చెప్పి మరి వాళ్ళు చెబుతున్నారు. నిజమేనండి, మీరు గట్టి ప్రతిపక్షం లేదులేండి, ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి పోవచ్చు కదండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే సరే, మిమ్మల్ని చూసి కూటమి భయపడుతుందో ఇంకోటి భయపడుతుందో, మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వెళ్ళండి. మీలో ఒక్కడన్నా సరే మగోడు ఉంటే అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి. సిగ్గు శరం లేని మాటలు ఎన్నాళ్ళు మాట్లాడి బతుకుతారండి. ఎన్నాళ్ళున్నా చంద్రబాబు ఎన్నుపోటు పొడిచాడు, ఈ రాజకీయాలు తప్పితే మీకు దమ్ముంటే అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళి నిలబెట్టండి, గవర్నమెంట్ నిలబెట్టండి. రాయలసీమ ప్రాజెక్టులు ఆపింది ఎవరు, ఈ సాగునీరు ప్రాజెక్టులు ఆపింది ఎవరు అనేది నిలబెట్టండి. లెక్కలతో సహా చెబుతారు. మీకు లెక్కలు తెలుసు, అసలు మీకు లెక్కలు తెలియదు ఏమండి.
ఎందుకు మాట్లాడతారండి వీళ్ళు? ఎందుకు వీళ్ళకి ఏమైనా నిజంగా చదువుతున్నా అండి, ఆంధ్రప్రదేశ్ సర్వభ్రష్టం చేస్తానికి కారణం జగన్మోహన్ రెడ్డి. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారు. కరెంటు బిల్లులు 9 సార్లు పెంచాడు. ఏమండి, అక్కడ వెంకటేశ్వర స్వామి లడ్డు, పరమ పవిత్రమైన లడ్డు కల్తీ చేశారు. పరకామణిలో దొంగతనం జరిగింది. గోవిందరాజ స్వామి గుడి తాపడంలో 50 కిలోలు బంగారం కాజేశారు. ఇవన్నీ ఆడ బయటకు వస్తాయి అని చెప్పి జనాల్లో ఒక లేదు, ఏదో క్రియేట్ చేయాలని చూస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ బయటకు వస్తాయని. అంతే. తిరుమలని భ్రష్టు పట్టించడానికి ఫస్ట్ ప్రయత్నం రాజశేఖర రెడ్డి మొదలుపెట్టాడండి. ఇతను దాన్ని ఫాలో అయ్యాడు. అంతే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రకటించారండి, తండ్రిని మర్పించే పాలన చేస్తాను అని చెప్పి ప్రకటించారు. మరిపించాడు కదండి, మరిపించాడు కదా. ఆయన వెంకటేశ్వర స్వామికి అన్ని కొండలు ఎందుకు, 3 కొండలు చాలన్నాడు. అసలు ఈయన ఒక్క కొండ కూడా ఎందుకు లేని లెక్కలో చేస్తున్నాడు కదా. తండ్రిని మరిపించే పాలన అంటే అదే కదా. ఇప్పుడు ఒకటండి, చిత్తూరు జిల్లా ప్రజలకి జీవనాడి అమర్రాజా బ్యాటరీ, దాన్ని బాగొట్టాడు. ఏమండి, జాకీ పరిశ్రమ, దాన్ని బాగొట్టాడు. ఇది ఉంది మన కియా వాళ్ళు ఇంకా 16 కేంద్రాలండి. ఏది సామాన్ తయారు చేసేవి కానీ, సామాన్ అమ్మేవి కానీ మొత్తాన్ని ఎలగొట్టాడు. లూలు కంపెనీ ఎలగొట్టాడు. ఏమండి, రాజధానిని 5 ఏళ్ళు భ్రష్టు పట్టించాడు. రాజధాని అంటూ లేకుండా చేశాడు. పోలవరాన్ని ఈ రోజున అనుకున్న దానికన్నా రివర్స్ టెండర్ అని డబల్ చేయించాడు. మరి వాళ్ళ నాన్న పరిపాలన మరిపించాడు కదా. ఆయన జలయజ్ఞం అని చెప్పి ఆయన ధనయజ్ఞం చేసిపోయాడు. ఏమండి, ఇవాళ కూడా కేసీఆర్ ఫోటోలు వేసుకుంటున్నాను నీ పుట్టినరోజుకి. అదే కేసీఆర్ ఏమన్నాడు, పౌరాల కొట్ల పౌరు అయిపోయాడు రాజశేఖర రెడ్డి అన్నాడు. నీ తండ్రి మీద నీకు ఏడా ప్రేమ? నీ తండ్రి మీద నీకు ఎక్కడా ప్రేమ?